317 జీవోతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రొఫెసర్ కోదండరాం. కొత్త జిల్లాల్లో అదనపు మండలాలను చేర్చడం వల్ల స్థానికతకు సమస్య వచ్చిందన్నారు. 317 జీవో పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఖైరతాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో 317 జీవో బాధితుల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డైరెక్టర్ హెల్త్ పరిధిలో పనిచేసే స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తాము కూడా స్థానికత కోల్పోయి ఇబ్బంది పడుతున్నామన్నారు స్టాఫ్ నర్సులు. ఈ విషయం మీద కొంత మాట్లాడుతున్నా, కలిసిన పెద్దలందరితో మాట్లాడుతున్నా. మనం కూడా తెగదెంపులు చేసుకున్నాడు లక్ష్యం కాదు, పని ఉడగొట్టుకోవాలి కానీ తెగదెంపులు కావద్దు. వాళ్ళ మనసులో అభ్యంతరాలు ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నాం. ఒకటొకటి అర్థమవుతున్నాయి, మనకు కూడా ఒకటొకటి అర్థమవుతుంటా అంటే మనం కూడా వాళ్లకు నష్టం కలగకుండా మనకు పరిష్కారం అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని గెలుకటం మంచిది కాదు. అది శత్రువులను పెంచుకున్నట్టు అవుతుంది కానీ శత్రువులను తగ్గించుకున్నట్టు కాదు. మనకి ఇవ్వాలి ఏంటంటే చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నష్టం జరిగింది వాస్తవం. నేటివిటీని గుర్తించకపోవటం కూడా ఒక సమస్య అనే విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఆ అంగీకరిస్తున్న నేపథ్యంలో సమస్యకు మనం ఒడుపుగా ఒక సమాధానం అనేది వాళ్ళకి చెప్తే వాళ్లకు సాధ్యమవుతుంది. వాస్తవానికి సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక జిల్లాలో ఉన్న పోస్టులకి అక్కడ అలొకేట్ చేయాల్సినటువంటి పోస్టులకి మధ్యన వ్యత్యాసం ఉంది. అర్థమైంది కదా? జిల్లా టోటల్ స్ట్రెంత్ 100 ఉంటే 70 అలాట్ చేయాలని చెప్పి ఒక షరతు విధించారు. ఈ 70 షరతు ఎందుకు పెట్టినరు అని మనకు తెలియదు. ఎందుకు అంటే బహుశా అక్కడ ఉన్న ఖాళీలు రేపు నోటిఫికేషన్ ఇస్తే ఉపయోగపడతాయి అని చెప్పి లోకల్గా నాయకులు ఆలోచన చేసిండ్రు. ఈ ఒక్క షరతును కనుక మినహాయించగలిగితే ఎల్లకబుల్ స్ట్రెంగ్త్ యాక్చువల్ స్ట్రెంగ్త్కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగించగలిగితే చాలామందిని చాలా చోట్ల అకామిడేట్ చేసుకోవచ్చు. మొదటిది. రెండవది ఏంటంటే ఇది ప్రధానంగా టీచర్లది మాత్రమే కాదు కానీ ఎక్కువ మంది టీచర్లే దీంట్లో నష్టపోయినరు. నష్టపోయిన ఒక సమస్య ఎక్కడ వచ్చిందంటే ఒక కొత్త జిల్లాలో ఇంకొక జిల్లాకు సంబంధించిన 2 మండలాలు యాడ్ అయితే ఆ జిల్లా వాళ్ళందరికీ ఈ జిల్లాలో ఆప్షన్ ఇచ్చారు. అది ఒక సమస్యను సృష్టించింది. అట్లా ఇవ్వకుండా ఉండాల్సింది కానీ జరిగిపోయింది. అది ఇప్పుడు దాన్ని మనం రీఓపెన్ చేయగలిగే పరిస్థితి అయితే లేదు. ఇట్లాంటి సమస్యల కారణంగా ఇప్పుడు ఇది చిక్కుముడై కూర్చున్నది. మీరు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా ఒక సవరణ చేయాలి. 317 వల్ల స్థానికత కోల్పోయిన వాళ్లకు మళ్ళీ స్థానికత కల్పించే తెలంగాణ స్థానికత మీద మీరు ఎట్లయితే పోరాడి సాధించారో వీళ్ళకు కూడా స్థానికత ఈ జూన్ 2, 2024 అవతరణ దినోత్సవం కంటే ముందే సాధిస్తే బాగుంటుంది సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రేపు నోటిఫికేషన్లు వివిధ డిపార్ట్మెంట్లలో పడుతున్నాయి సార్. బిఫోర్ నోటిఫికేషన్ వీళ్ళ సమస్య సాల్వ్ అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ దీనివల్ల గవర్నమెంట్కి ₹1 కూడా అదనంగా భారం పడదు సార్. సేమ్ బేసిక్ పే, సేమ్ స్కేల్స్ ఎక్కడ పోయినా కూడా తెలంగాణ గవర్నమెంటే వీళ్ళకి వేతనం ఇస్తుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి భారం పడదు సార్. నేను విద్యాశాఖలో అధికారులతో సంప్రదించి ఎంతమంది నష్టపోయినని ఒక వర్కౌట్ చేస్తూ ఉన్నాం లిస్టు. దానికి సంబంధించి కూడా గూగుల్కి సంబంధించి దరఖాస్తులు కూడా ఇందులో పొందుపరిచాం. 9214 మంది నాకున్నటువంటి సమాచారం మేరకు బాధితులు సార్. వీళ్ళకి న్యాయం చేస్తే, ఎందుకంటే 2021 డిసెంబర్ 6వ తారీఖు నుంచి తెలంగాణ సమాజంలో 317 జీవో అన్రెస్ట్ ప్రారంభమైంది సార్. ఈ అన్రెస్ట్ను పోగొట్టాలంటే ఖచ్చితంగా పెద్దలు మీరు చొరవ తీసుకుంటే మీతో పాటు నేను మీకు కావాల్సినటువంటి అంత సమాచారాన్ని కూడా పూర్తి సమయం కేటాయించి మీ ముందు ఉంచుతానని శిరస్సు వంచి మీకు మాట ఇస్తూ వీళ్ళందరూ కూడా మీ బిడ్డలే, వీళ్ళందరూ సంతోషపడే విధంగా మీ యొక్క మాటలు ఉండాలని